పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభునియందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, యాత్ర ఇదొక పుణ్యయాత్ర. జూబిలీ యాత్ర, కనాను యాత్ర, పరలోకపు యాత్ర అనే ఈ శీర్షికతో ఈ జూబిలీ ధ్యాన వడకంలో పాలు పంచుకుంటున్నటువంటి మీ అందరికీ మరొకసారి ఈనాటి 45వ రోజు ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నిరీక్షణతో కలిసి ప్రయాణిస్తున్న శ్రీసభ యాత్రికులమైన మీకు నాకు దేవుడు నాటి ఇజ్రాయిలు ప్రజలను ఎలాగైతే ఒక్కొక్క చోటులో వారిని విడిది చేసేలా చేసి అనేకమైన పాఠాలు వారికి ఎలాగైతే నేర్పించారో, ఈ యాత్రలో మనందరికీ కూడా దేవుడు అనేకమైన పాఠాలు నేర్పిస్తున్నారు. నిన్నటి రోజున కెహెలత అనే ప్రాంతంలో, కెహెలత అనగా అసెంబ్లీ సభ, అదే శ్రీసభ. క్రీస్తు శరీరములో అవయవాలమైన మీరు నేను అందరము ఎలా బ్రతకాలో మన సంఘంలో నిన్నటి రోజున మనం ధ్యానించుకున్నాం. ఈరోజు 45వ రోజు ధ్యానాంశం చూస్తున్నారు కదా. ప్రయాణంలో ప్రకాశించాలి. రండి మూలవాక్యముగా సంఖ్యాకాండం 33వ అధ్యాయము 23వ వచనము. వారు కెహెలతా నుండి సెఫేరా పర్వతము వద్దకు చేరిరి. సెఫేరా పర్వతము ఇజ్రాయేలీల ఎడారి యాత్రలో ఈరోజు ద 19th స్టేషన్, 19వ స్థలము సెఫేరా పర్వతము. సెఫేరా అన్న మాటకు అర్థం ప్రకాశించేది అని అర్థం. సెఫేరా పర్వతము అనగా ప్రకాశించే కొండ, ప్రకాశించు కొండ, ప్రకాశించుట అని అర్థం. షైన్ అవ్వడం, ఒక లైటింగ్ ఇవ్వడం, ప్రకాశించడం, ఇది ఈ మాటకు అర్థం. ఇజ్రాయేలు ఎడారి ప్రయాణంలో కెహెలతా నుండి సెఫేరా పర్వతానికి వచ్చిన వారితో దేవుడు ఏం చెప్తున్నారంటే, కెహెలతా అనే శ్రీసభ, ఆ అసెంబ్లీలో సభ్యులైనటువంటి మనమందరము, సెఫేరా అంటే ప్రకాశించుట, శ్రీసభ సభ్యులమైన మనమందరము ఈ లోకములో ఉంటుండగానే ప్రకాశించాలి అని ఈరోజు మన ధ్యానాంశం. ఎప్పుడో వయసు ముదిరిపోయిన తర్వాత నేను ప్రకాశిస్తాను, నా బరువు బాధ్యతలన్నీ అయిపోయాక నేను ప్రకాశిస్తాను, నా చదువు సంధ్యలన్నీ అయిపోయాక, ఈ యవ్వనం గడిచిపోయాక నేను ప్రకాశిస్తాను అంటే కాదు. ఈ లోకంలో బ్రతికుండగానే మనము ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, ఏ అంతస్తులో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా, ఏ అధికారంలో ఉన్నా, ఏ వ్యాపారం చేస్తున్నా, ఏ చదువులు చదువుతూ ఉన్నా, మనం ఎచ్చట ఉన్నా, అనుకూలములోనైనా ప్రతికూలములోనైనా, సిరులు అనుభవిస్తున్నా, సిలువలే ఎదురవుతూ ఉన్నా, అందరూ ఉన్నా, ఎవరూ లేని ఒంటరి బతికే బతుకుతూ ఉన్నా, మనము ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉండాలి అన్నది దేవుడి యొక్క సంకల్పం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభువు ఆ రోజుల్లో ఇజ్రాయిలు ప్రజలకు, ఈ రోజుల్లో ఈ జూబిలీ యాత్రలో ఉన్న మీకు నాకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఈ ఎడారిలో సెఫేరా అనే పర్వతం ఎలా ప్రకాశిస్తుందో మీరు కూడా అలాగే ప్రకాశించాలి అని దేవుడి యొక్క కోరిక. ఇజ్రాయేలు ప్రజలు ఎడారి యాత్ర చేస్తుంటే చుట్టూ ఎడారే, ఎక్కడ చూసినా ఇసుక, ఎక్కడ చూసినా ఎండిపోయిన వాగులు కానీ, ఎండిపోయిన చెట్లు కానీ, క్రూర మృగాలు, వన్యమృగాలు బ్రతుకుతూ ఉన్నాయి, విషనాగులు తిరుగుతూ ఉన్నాయి. ఆ చోటులో చుట్టూ ఎడారే, ఆ ఎడారి మధ్యలో ఒక పర్వతం ప్రకాశిస్తూ ఉంది. ఆ పర్వతం పేరే సెఫేరా. ఇదిగో ఈ చుట్టూ ఎడారిలో, ఎడారి ప్రాంతంలో ఈ సెఫేరా పర్వతం ఒక్కటే ప్రకాశించినట్లుగా మీరు నేను బ్రతుకుతున్న ఈ ప్రపంచం ఒక ఎడారి లాంటిది. ఈ లోకం ఒక ఎడారి లాంటిది. ఈ లోకంలో అంతా చీకటే. ఈ లోకములో అంతా నల్లటి బ్రతుకుతున్న ప్రజలే. చీకటి రోత ప్రపంచంలో మనమందరం బ్రతుకుతున్నాము.
దేవుడి మనసులో కోరిక ఏంటో తెలుసా? ఈ యాత్రలో చుట్టూ ఉన్న ప్రపంచం, ఎడారి లాంటి ప్రపంచం ఎంత నల్లగా ఉన్నా, ఎంత చీకటి రోత పనులు చేస్తున్నా, ఎంత పాపపు చీకటిలో మునిగిపోతున్నా, నా బిడ్డలైన మీరు మాత్రం ఈ సెఫేరా పర్వతములాగా ప్రకాశిస్తూనే ఉండాలి అని దేవుడి యొక్క కోరిక. సాధారణంగా భక్తులము విశ్వాసులమైన మన కోరిక ఏంటంటే, దేవా మా బిడ్డల బతుకులు ప్రకాశించు ప్రభువా, మా బిడ్డల చదువులు ప్రకాశించాలి, మేము చేసే ఉద్యోగాలు వ్యాపారాలు ప్రకాశించాలి అని మనం కోరుకుంటాం. ఒక తల్లిదండ్రులుగా మనం ఏం కోరుకుంటామంటే, నా బిడ్డలు ప్రకాశించాలి, నా బిడ్డలు షైన్ అవ్వాలి, చదువుల్లో షైన్ అవ్వాలి, ఆటల్లో షైన్ అవ్వాలి, టాలెంట్స్లో షైన్ అవ్వాలి, మా వీధిలో మా కుటుంబం ప్రకాశిస్తూ ఉండాలి, ఉద్యోగం చేసే చోట అందరి ఉద్యోగస్తుల కంటే నేనే ఎక్కువ ప్రకాశిస్తూ ఉండాలి. ఇది తల్లిదండ్రులంగా మన బిడ్డలు ప్రకాశించాలి అని మనం ఎలాగైతే కోరుకుంటామో, మనందరికీ తండ్రి పరలోకపు తండ్రి కదా, ఆ పరలోక తండ్రి ఆయన బిడ్డలమైన మనల్ని చూసి కూడా నా బిడ్డలు ప్రకాశించాలి, నా బిడ్డలు భక్తిలో ప్రకాశించాలి, విశ్వాసములో ప్రకాశించాలి, దేవుడి వాక్కు పఠనములో ప్రకాశించాలి, ఉద్యోగాల వద్ద అందరిలాగా లంచగొండి వాళ్ళలాగా అధర్మంగా బ్రతకకుండా నా బిడ్డలు ఉద్యోగాల్లో నీతిగా ప్రకాశించాలి, నా బిడ్డలు వారి చదువుల్లో టాప్ ర్యాంకులో బ్రతుకుతూ ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ లాంటి పెద్ద పెద్ద ర్యాంకుల్లో నా బిడ్డలు ప్రకాశిస్తూ ఉండాలని పరలోక తండ్రి కూడా కోరుకుంటూ ఉన్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అయితే ఎందుకు ప్రకాశించాలి? ఒక ప్రశ్న వేసుకుందాం. అంతా చెమ్మ చీకటి, అంతా అమావాస్య చీకటి, అంతా పాపపు చీకటిలో కూరుకుపోతూ ఉంటే మీరు నేను ఎందుకు ప్రకాశించాలి అని దేవుడు కోరుకుంటున్నాడంటే, నెంబర్ 1, ఆయన మహిమార్థమే మనం ప్రకాశించాలి. ఉదాహరణకి ఒక టీచర్ పిల్లోడు ఒక టీచర్ ఉద్యోగం చేస్తున్న ఆ బిడ్డ కూడా టీచర్ అయితే తండ్రి ఆనందిస్తాడు. నా కడుపున పుట్టిన బిడ్డ నా పేరు నిలబెట్టాడు, నాలాగా టీచర్ అయ్యాడు. ఒక పోలీసు కడుపున పుట్టినటువంటి బిడ్డ మళ్ళా పోలీస్ ఆఫీసర్ అయితే ఆ తండ్రి సంతోషపడడా? మనం ఆరాధిస్తున్న దేవుడు జగతికి జ్యోతి, పరం జ్యోతి, లోకానికి నేనే వెలుగు అని ప్రకటించుకున్నాడు. నేను లోకానికి వెలుగుగా ఉండడం మాత్రమే కాదు, మీరు కూడా భూమికి ఉప్పు వలె లోకానికి వెలుగు వలె ఉండండి అని మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనంలో మనకు తెలిసినటువంటి వాక్యం. కాబట్టి మనం ఎప్పుడైతే ఆ తండ్రిలాగా ప్రకాశిస్తామో దేవుడు మహిమ పరపబడతాడు. దేవుడి మహిమ కోసం మనం ప్రకాశించాలి. ఆయన వెలుగై ఉంటూ ఆయన పిల్లలమైన మనం పాపపు చీకటిలో బ్రతికితే దేవుడికి మహిమ కాదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక రెండోది, ఎందుకు మనం ప్రకాశించాలి అంటే, ఈ లోకంలో ప్రకాశిస్తేనే పరలోకంలో ప్రకాశించగలం. అందుకు మనం ప్రకాశించాలి. ఎప్పుడో పరలోకంలో దేవదూతలతోనూ పునీతులతో కలిసి అప్పుడు ప్రకాశిస్తానంటే కుదరదు. ఈ లోకంలో బ్రతుకుతూ ఉండగానే చిన్నపిల్లలైనా యవ్వనస్తులైనా గురువులుగా, విశ్వాసులుగా, ఉపదేశులుగా మనము చేస్తున్న ప్రతి పనిలో మనం ప్రకాశిస్తూ ఉండాలి. అంటే వెలుగులు విరజిమ్ముతూ ఉండాలి. చెమ్మ చీకటి లోకములో, పాపపు లోకములో బ్రతుకుతున్న మనం నజరేతూరులో, అలాంటి చీకటి ఊరిలో మరియ తల్లి ఎలాగైతే దేదీప్యమానంగా ప్రకాశించిందో తన పరిశుద్ధతతో, నీతిమంతుడైన జోజప్ప గారు తన నీతితో ఎలాగైతే ప్రకాశించగలిగారో, మనము కాపురం ఉంటున్న మన సమాజము చీకటితో మునిగిపోయినా మనము అక్కడ వెలుగులాగా ప్రకాశించాలి. ఇక్కడ బ్రతికుండగా ప్రకాశిస్తేనే అక్కడ మరులోకములో, పరలోకములో మనం ప్రకాశించగలము. అందుకే ప్రకాశించాలి. ప్రియులారా, పరలోకములో దేదీప్యమానమైనటువంటి మిరమట్లు గొలిపే ప్రకాశం ఉంటుంది. అక్కడ సూర్యుడు అక్కర్లేదు, చంద్ర నక్షత్రాదులు అక్కరలేనంత వెలుగు అక్కడ ఉంటుంది. పరలోకములో వెలుగుంటుంది.
ఈ లోకములో వెలుగులో బ్రతికే వారే పరలోకంలో కూడా ఆ వెలుగులో బ్రతకగలరు. వింటున్నారా? ఇప్పుడు అగ్నిలో అగ్నే బ్రతకగలదు, నిప్పులో నిప్పే బ్రతకగలదు. నిప్పులో ఉప్పేసి చూడండి, నిప్పులో ఉప్పు బ్రతకగలదా? చిటపట చిటపటలాడుతూ గందరగోళం సృష్టిస్తుంది. నిప్పులో ఉప్పు బ్రతకదు, నిప్పులో నీరు బ్రతకదు, నిప్పులో నిప్పే బ్రతుకుతుంది, అగ్నిలో అగ్నే బ్రతకగలదు. అలానే పరలోకమంతా వెలుగే, అక్కడ చీకటికి సంబంధం, చీకటికి చోటు లేదు, చీకటిలో బ్రతికే వారికి చోటు లేదు. మీరు నేను ఈ జూబిలీ యాత్రలో పాలు పంచుకుంటూ మన గమ్యమైన, మన లక్ష్యమైన పరలోక కణాను చేరి ఆ వెలుగులో బ్రతకాలంటే వేసే ప్రతి అడుగులో వెలుగు ఉండాలి, మాట్లాడే ప్రతి మాటలో ప్రకాశిస్తూ ఉండాలి, చూసే చూపులో, వినే వినికిడిలో, చేసే ప్రతి ఆలోచనలో ప్రకాశిస్తూ ఉండాలి. వీ నీడ్ టు షైన్ ఫర్ ద లార్డ్, ఫర్ ద గ్రేటర్ గ్లోరీ ఆఫ్ గాడ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, అయితే సెఫేరా అనే ఈ పర్వతము దగ్గరకు దేవుడు ఇజ్రాయేలు ప్రజలను తీసుకుని వచ్చి చెప్తున్నారు, కెహేలత అనే అసెంబ్లీ అనే జీవము గల దేవుడి సంఘ సభ్యులైన మనమందరం కలిసి నడుస్తున్నాము కదా, సినడాలిటీ అంటూ. ఈ యాత్రలో మనము నడుస్తూ ఉంటే చీకటిలో నడవద్దు. మీరు బ్రతుకుతున్న సమాజంలో ఎటు చూసినా చీకటికి సంబంధించిన పనులు, చీకటికి సంబంధించిన వ్యక్తులు, చీకటికి సంబంధించిన అలవాట్లు, వ్యసనాలు మీ చుట్టూ ఉన్నాయి కదా. మీరు వారితో కలిసిపోకండి, వాటితో ఏకమైపోకండి. మీరు స్పెషల్గా ఉండాలి, మీరు డిస్టింక్ట్గా, డిఫరెంట్గా మీరు ఉండాలి. అప్పుడే మీరు ప్రకాశించగలరు అని ప్రభువు చెప్తున్నారు. కీర్తనల గ్రంథం 50వ కీర్తన 2వ వచనము, సౌందర్య నిధి అయిన సియోను పట్టణము నుండి ఆయన వెలుగు ప్రకాశించుచున్నది. పరలోకములో ఒక పట్టణం ఉంది, సియోను పట్టణమంట. ఆ పట్టణము నుండి దేవుడి యొక్క దేదీప్యమానమైన వెలుగు ప్రకాశించుచున్నది. అంటే పరలోకంలో వెలుగు ఉందా లేదా? మీరు ఎవరైనా చూసొచ్చారా? యుగల్ ఫాదర్ గారండి మీరు చూసొచ్చారా అంటే నేను చూడలేదు, నేను కూడా మీతో పాటే నడుస్తూ ఉన్నాను. కానీ ఏం గ్యారంటీ ఉంది పరలోకంలో వెలుగు ఉంది అంటే? ఇదిగో వాక్యం చదివి వినిపించాను కదా, సౌందర్య నిధి అయిన సియోను పట్టణము పరలోకములో ఉన్నది, ఆయన వెలుగు ఆ పట్టణము నుండి ప్రకాశించుచున్నది అని కీర్తనల గ్రంథం 50వ కీర్తన 2వ వచనంలో ఉంది. యోబు భక్తుడు 37వ అధ్యాయము 22వ వచనంలో ఏమంటున్నారో విందాం. ఉత్తరమున, ఉత్తరమున అనగా పరలోకమున సువర్ణ ఛాయ వెలుగొందుచున్నది, దేవుని తేజస్సు మనలను భయభ్రాంతులను చేయుచున్నది. ఉత్తరమున అనగా పరలోకమున ఏముందంట? సువర్ణ ఛాయ, బంగారపు ఛాయ. అక్కడ దేవుడు తేజస్సు మనలను భయభ్రాంతులను చేస్తూ ఉంది. దర్శన గ్రంథం 21వ అధ్యాయంలో అటుపక్క మనం చూస్తూ ఉంటాము, దేవుడు ధవలవర్ణుడై ఉన్నాడు, కోటి సూర్య ప్రతాపుడు అని ఆయన పిలుస్తూ ఉంటారు. మామూలుగా ఒక సూర్యుడి దగ్గర ఉన్న ఉష్ణోగ్రత, సూర్యుడి దగ్గర ఉన్న కాంతి ఎంతంట? 1,40,00,000 డిగ్రీ సెల్సియస్. 1,40,00,000 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటే ఒక సూర్యుడి దగ్గరే, మరి పరలోకములో ఉన్న ఆ దేవుణ్ణి కోటి సూర్యుడు, శతకోటి, కోటి కూడా కాదు, శతకోటి, శతకము అంటే 100 కోట్ల సూర్యుడి వెలుగు ఒక సూర్యుడి దగ్గరే 1,40,00,000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటే 100 కోట్ల సూర్యుడి దగ్గర ఇంకా క్యాలిక్యులేటర్ల మీద మీరు కొడితే క్యాలిక్యులేటర్లు బద్దలైపోతాయేమో. అంటే చెప్పే మాట ఏంటంటే పరలోకములో ఉన్న దేవుడి యొక్క తేజస్సు, యోబు భక్తుడు అంటున్నాడు, నన్ను భయభ్రాంతులను చేస్తుంది అని. అంటే అంత దివ్యమైన వెలుగు, అంత ప్రకాశమైనటువంటి వెలుగు ఆ దేవుడి దగ్గర ఉంది. దేవుడు అంతగా ప్రకాశిస్తూ ఉంటే
పరలోకపు వీధులన్నీ అంతగా దగదగా ప్రకాశిస్తూ ఉంటే, ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు చీకటికి సంబంధించిన చీకటి రోత పనులు చేస్తూ ఉంటే పరలోక కనానుకు మనం ఎలా చేరుకోగలం? దేవుడు అందుకే చెప్తున్నాడు, సెఫేరా అనే పర్వతం దగ్గర వారిని ఆపి, బిడ్డలారా, చుట్టూ ఉన్న ఈ ఎడారిని చూశారు కదా, ఈ ఎడారిలో ఆ సెఫేరా అనే పర్వతమే ఎంతగా ప్రకాశిస్తుందో చూడండి. నా బిడ్డలైన మీరు ఈ ఎడారి లాంటి ఈ చీకటి బ్రతుకులో కూడా మీరు ఆ సెఫేరా పర్వతంలాగా ప్రకాశిస్తేనే శతకోటి సూర్యుల కాంతి ఉన్నటువంటి ఆ పరలోక రాజ్యములో మీరు ప్రవేశించగలరు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. మామూలుగా మనిషి యొక్క శరీరం ఎంత ఉష్ణోగ్రత తట్టుకోగలదంటే, వేసవిలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత వస్తే చాలు వెలవెల్లాడిపోతాం. థెర్మోమీటర్ పెట్టి శరీర ఉష్ణోగ్రత ఒక 102, 103 డిగ్రీలు వస్తే చాలు అని గజగజ వణికిపోతాం, చలిజ్వరం వచ్చినట్లు. ఈ మాత్రం ఉష్ణోగ్రతే తట్టుకోలేని మనం 1,40,00,000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, ఆ కాంతి తట్టుకోవాలి అంటే బ్రతికొండగానే ఎప్పటి నుంచే వెలుగు సంబంధులైన ప్రజలుగా బ్రతకడం అలవాటు చేసుకోవాలి. చీకటి మాటలకు దూరంగా ఉండాలి. చీకటికి సంబంధించిన అశ్లీలమైన దృశ్యాలకు దూరంగా ఉండాలి. పాపపు చీకటి అలుముకున్న స్నేహాలకు, అలవాట్లకు, వ్యసనాలకు దూరముగా ఉండాలి. చీకటి అలుముకున్న ప్రాంతాలకు దూరముగా ఉండాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క ఆశ ఏంటంటే మనల్ని, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని, మన శ్రీసభను నిత్యము ప్రకాశించే ఆ పరలోకానికి చేర్చాలి అన్నది దేవుని యొక్క ఆశ. అయితే మనం ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, ఈ భూమి మీద మాత్రం ప్రకాశించే సెఫేరా పర్వతంలాగా మన కుటుంబాలు వర్ధిల్లునుగాక. ప్రకాశించే సెఫేరా పర్వతములాగా మన బిడ్డలు దీవించబడుదురుగాక. ప్రకాశించే సెఫేరా పర్వతాల్లాగా మన సంస్థలు, మన శ్రీసభ ప్రకాశించునుగాక. ఇక విందాం. ఇందాక నుంచి ప్రకాశించాలి అని ధ్యానాంశంలో మనం మాట్లాడుకున్నాం. ఎందుకు ప్రకాశించాలి? ఆయన మహిమ కొరకు. రెండోది, ఈ లోకంలో ఉంటూ ఉండగా ప్రకాశిస్తేనే ప్రకాశవంతమైన పరలోకంలో మనం చేరుకోగలం అని మనం మాట్లాడుకున్నాం. ఇక ముందుకు వెళ్దాం. ఏం చేస్తే ఈ లోకంలో మనం ప్రకాశించగలం? ప్రకాశవంతమైన పరలోకంలో అడుగు పెట్టాలంటే ఈ భూమి మీద బ్రతుకుతున్నంతసేపు మనం ప్రకాశించాలి. ఏం చేస్తే ప్రకాశించగలం ఈ భూమి మీద? కొన్ని మాటలు చదువుకుందాం. నంబర్ 1, వెలిగించబడాలి. ప్రకాశించాలంటే ముందు వెలిగించబడాలి. ఎఫెసీయులకు వ్రాయబడిన లేఖ 5వ అధ్యాయము 8వ వచనము, ఒకప్పుడు మీరును చీకటిలో ఉండిన వారే, కానీ ఇప్పుడు ప్రభువునందు మీరు వెలుగులో ఉన్నారు. వెలుగునకు సంబంధించిన ప్రజల వలె మీరు జీవింపవలెను. ప్రియులారా, ఏదైనా ఒక వస్తువును వెలిగించాలి అని అనుకుందాం. ఉదాహరణకి ఇది ఒక క్రొవ్వొత్తి, అంటే ఇది పెన్నే అనుకోండి, కానీ క్రొవ్వొత్తి. ఈ క్రొవ్వొత్తిని వెలిగించాలంటే ఆల్రెడీ వెలిగించబడి ఉన్నటువంటి ఆ అగ్గిపుల్లతోనో వేరే క్యాండిల్తోనో దీన్ని వెలిగించగలం. వెలుగు లేని దానితో ఒక వస్తువును వెలిగించలేము. వెలిగించబడాలి అంటే, ఏదైనా వస్తువును వెలిగించాలి అంటే వెలుగుచున్నదే కావాలి. వెలుగుచూ ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? మనం ఆరాధిస్తున్న యేసు ప్రభువు మాత్రమే. నేనే లోకమునకు వెలుగు, నేనే జగతికి జ్యోతిని ప్రకటించుకున్న ఆ ప్రభువే. లోకమంతా చుట్టూ చీకటి, పాపము అలముకుని ఉంది. చీకట్లో కళ్ళు సరిగ్గా కనబడవు కదండి. లోకమంతా చీకటే. చీకటిలో వావి వరసలు తెలియవు, వదినెవరో చెల్లెవరో తేడా తెలియదు. చీకటిలో తల్లెవరో చెల్లెవరో తేడా తెలియదు. చీకటిలో మరదలెవరో వదినెవరో తేడా తెలియదు. చీకట్లో
తన భార్యకు పరాయివాడి భార్యకు తేడా తెలియదు. చీకట్లో గొయ్యెక్కడుందో, నుయ్యెక్కడుందో, బురదెక్కడుందో తేడా తెలియదు. అందుకే ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసా? సరిగ్గా కనబడని, సరిగ్గా వెలుతురు లేనిటువంటి ప్రపంచంలో తల్లికి చెల్లికి తేడా తెలియని, వావి వరసలు తెలియని అక్రమ సంబంధాల్లో లోకం బ్రతుకుతూ ఉంది. గొయ్యెక్కడుందో, పొయ్యెక్కడుందో, నుయ్యెక్కడుందో, బురదెక్కడుందో తెలియక చాలామంది ప్రజలు పాపపు బురదలో పడిపోతూ ఉన్నారు. తన భార్యకు పరాయివాడి భార్యకు తేడా తెలియకుండా అక్రమ సంబంధాల్లో బ్రతుకుతూ ఉన్నారు నేటి ప్రపంచం. వయోభేదము లేదు. ఇక పాశ్చాత్య దేశాల్లో లింగ భేదాలు కూడా మరిచిపోయి విచ్చలవిడితనంతో ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు. ఎందుకని? చీకటి, లోకమంతా చీకటి. ప్రియులకు దేవుని బిడలారా, అమావాస్యలో నల్ల పిల్లిని వెతికిన మూర్ఖుడిలాగా మీరు నేను మారకూడదు. మన జీవితాలు ఈ లోకంలో ప్రకాశించాలి అంటే ముందు వెలిగించబడాలి. మన బ్రతుకును ఎవరు వెలిగిస్తారు? చుట్టూ చీకటిలో ఉన్నటువంటి ఏ నరుడైనా, చీకటికి సంబంధించిన పాపములో పడిపోయిన ఏ నరుడైనా, ఏ బంధువైనా, ఏ చుట్టమైనా మన బ్రతుకును వెలిగించగలడా? వారే పాపములో పడిపోయి, వారే శారీరక వాంఛలకు బానిసలైపోయి, వారే శరీరానికి దాసులైపోయి ఉంటే మన బ్రతుకుని ఎలా వెలిగించగలరు? చాలామంది అనుకుంటారు, ఆ పలానా సినిమా హీరో మా అభిమాని, మా ఫ్యాన్, అతడు మా జీవితాన్ని వెలిగిస్తాడు అనుకుంటారు. చాలామంది అనుకుంటారు, పలానా మా రాజకీయ పార్టీ, ఆ రాజకీయ నాయకుడు నా బ్రతుకును వెలిగిస్తాడు అని అనుకుంటారు. ఎలాగే అనుకున్నాడు దావీదు మహారాజు ఒకరోజు. ఎలాగైనా సౌలు మహారాజుకి అల్లుడైపోదామనుకున్నాడు. సౌలు మహారాజు నా దీపాన్ని, నా బ్రతుకును వెలిగిస్తాడు, ఎందుకంటే గొలియాతును చంపాను కదా, సౌలు ఎలాగైనా నన్ను మెచ్చుకుంటాడు, తన కుమార్తెను ప్రేమించాను కదా మేకాలునిచ్చి నాకు పెళ్లి చేస్తాడు, సౌలికి అల్లుడినైపోతే నా లైఫ్ అంతా సెటిల్ అయిపోతుంది, రాజుగారికి అల్లుడైపోతే ఇక నాకు కావలసింది ఏముంది, సౌలు నా దీపాన్ని వెలిగిస్తాడు అనుకున్నాడు. కానీ సౌలు రాజు దీపాన్ని వెలిగించాల్సిన వాడు దావీదు దీపాన్ని ఆర్పేయాలని ప్రయత్నించాడు. ప్రియులారా, ఏకంగా 21 సార్లు దావీదు మీద ఈట విసిరి చంపేయాలనుకున్నాడు. దావీదు దీపాన్ని ఆర్పేయాలనుకున్నాడు. దావీదులాగా మీరు నేను కూడా చాలాసార్లు అనుకుంటాం, పలానా మా చుట్టాలున్నారు, మా బంధువులున్నారు, మా స్నేహితులున్నారు, వారు నా దీపాన్ని వెలిగిస్తారులే, లేకపోతే మా పరాయి వాళ్ళు ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మా కులపోలు ఉన్నారు, మా వర్గపోలు ఉన్నారు, వాళ్ళు నా దీపాన్ని వెలిగిస్తారులే, నా బ్యాచ్ ఉంది, నా గ్రూప్ ఉంది, వాళ్ళు నా దీపాన్ని వెలిగిస్తారులే అని అనుకుంటున్నావేమో. ప్రియులారా, ఎవరైతే నీ దీపాన్ని వెలిగిస్తారని నువ్వు అనుకుంటున్నావో వారు నీ దీపాన్ని వెలిగించరు, కానీ నీ దీపాన్ని ఆర్పేయాలని ప్రయత్నిస్తారు. జాగ్రత్త. ఎందుకో తెలుసా? వారిలోనే దీపం లేదు కదా. వారే ఈ పాపపు చీకటి అలుముకున్న ఈ లోకంలో బ్రతుకుతున్నారు కదా. వారి వద్ద వెలుగుంటేనే కదా నిన్ను వెలిగించడానికి. ప్రకాశించాలంటే ముందు వెలిగించబడాలి. ఆ వెలుగు జ్యోతిర్మయుడు పరంజ్యోతి అయిన యేసు ప్రభువు మాత్రమే. ఆ ప్రభువు మనలోనికి వస్తేనే, ఆ ప్రభువు మనతో ఉంటేనే మనం వెలిగించబడతాం. మనలో చీకటి మన దరిదాపులు కూడా రానివ్వదు. ప్రియులారా, యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనము, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, చీకటి దానిని గ్రహించలేకపోయింది. వెలుగైనటువంటి యేసు ప్రభువు మనందరినీ వెలిగించడానికి సిద్ధంగా రోజు మీ వద్దకు నా వద్దకు వస్తున్నాడు. నేను వెలుగులోనికి వచ్చి వెలిగించబడాలనే కోరికుంటే నేను ప్రకాశించగలను. కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది, చీకటిలో ఉన్న నన్ను వెలిగించడానికి వచ్చిన ఆ వెలుగును గుర్తించలేకపోతున్నాను. వాక్యం రూపంలో రోజు దేవుడు వస్తూ ఉన్నాడు వెలిగించడానికి, కానీ వాక్యం వినడానికి నాకు తీరిక లేదు.
సినిమా పాటలు వినడానికి, సీరియళ్ళు చూడడానికి, సినిమాలు చూడడానికి, ఓటీటీల్లో సినిమాలు చూడడానికి తీరిక ఉంది, సమయం ఉంది. మొబైల్లో డేటా స్టోరేజ్ పెట్టుకుంటున్నాము. కానీ వాక్యం ద్వారా దేవుడు నీ దీపాన్ని వెలిగిస్తాడు అంటే మాత్రం కోరిక లేకపోతుంది. పాడు జోకులు, తర్వాత రీల్స్, షార్ట్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడానికి, గుడ్ మార్నింగ్ మెసేజ్లు షేర్ చేయడానికి మనకు ఓపిక ఉంది, తీరిక ఉంది. కానీ దేవుడి వాక్యాన్ని షేర్ చేయడానికి మాత్రం మనకు మంచి మనసు రాలేదు అంటే చీకటి దానిని గ్రహించలేకపోతుంది. ఈ రోజుకి 45 రోజులుగా దేవుడు వాక్యం రూపంలో మనల్ని వెలిగిస్తూనే ఉన్నాడు. ఈరోజు 45వ రోజు కదా. దేవుడు ఇన్ని రోజులు మన ఇంటిలోనికి వచ్చి దీపాన్ని వెలిగిస్తూ ఉంటే ఎన్ని దీపాలు వెలిగించబడ్డాయి? ఒక్కసారి ఆత్మ పరిశీలన చెయ్యమని కోరుతూ ఉన్నాను ప్రియులారా. యోహాను గారు వ్రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 5వ వచనము. ఆయన కుమారుని నుండి మేము వినినదియు మీకు ప్రకటించినదియు అగు సందేశము ఇదియే. దేవుడు వెలుగు, ఆయన యందు ఎంత మాత్రమును చీకటి లేదు. ప్రియులారా, ఈ లోకములో ఉండగానే సెఫేరా పర్వతంలాగా మనం ప్రకాశించాలి అంటే ముందు వెలిగించబడాలి. మన బ్రతుకును వెలిగించేది చీకట్లో ఉన్న ఏ నరుడు మనల్ని వెలిగించలేడు. నేనే వెలుగు అని ప్రకటించుకున్న దేవుడు యేసు ప్రభు మాత్రమే మనల్ని వెలిగించగలడు. ఏలైనా ఆయన యందు చీకటి లేదు. హృదయాలు తిరుద్దామా? ప్రభుని నీ హృదయములోనికి, నీ ఇంటిలోనికి ఆహ్వానించు. నీ ఇంటిలో ఒకవేళ చీకటి ఉందేమో, నీ ఒంటిలో ఒకవేళ చీకటి ఉందేమో, అది త్రాగుడనే చీకటి కావచ్చు, వ్యభిచారమనే చీకటి కావచ్చు, కోపము, మనస్పర్ధలు, అనుమానాలనే చీకట్లు కావచ్చు, అసూయ, స్వార్థమనే చీకట్లు కావచ్చు, మాంత్రిక శక్తులు, సైతాను శక్తులనే చీకట్లు కావచ్చు. ఒక్కసారి ద్వారము వద్ద నిలబడి తలుపు తట్టుతున్న ఆ వెలుగు సంబంధుడే, ఆ వెలుగు అయినటువంటి దేవుడికి తలుపులు తెరువు, ద్వారాలు తెరువు. తప్పకుండా నీలో ఉన్న చీకటిని ఆయన పారద్రోలుతారు. యేసును నీలోనికి ఆహ్వానిస్తే నీలో ఉన్న చీకటిని మిట్ట మధ్యాహ్నపు వెలుగుగా ఆయన మార్చగలరు. ప్రైజ్ ద లార్డ్. కీర్తనల గ్రంథం 18వ కీర్తన 28వ వచనం చదువుకుందాం. ప్రభూ, నీవు నా దీపమును వెలిగింతువు, నా త్రోవలోని చీకటిని తొలగింతువు. ఇదేనండి మన ప్రార్థన. రోజు మన ఇళ్లల్లో మనం చేయాల్సిన ప్రార్థన. ప్రభూ, నీవు నా దీపమును వెలిగించయ్యా, నా త్రోవలో ఉన్న ప్రతి చీకటిని తొలగించు ప్రభువా. ఏ చీకటి? ఇదిగో చీకటికి సంబంధించిన స్నేహితులు ఎందరో నా జీవితంలో ఉన్నారు. రా త్రాగుదామనేవాళ్ళు, రా సినిమాలు చూద్దామనేవాళ్ళు, రా ఆ చెడు స్నేహాలు చేద్దామనేవాళ్ళు చాలామంది. దేవా, నీవు నా దీపాన్ని వెలిగించయ్యా, నా త్రోవలో ఉన్న ప్రతి చీకటిని ఏం చేయాలి? నువ్వు తొలగించు ప్రభువా. నా త్రోవలో ఎన్నో చీకట్లున్నాయి, ఎన్నో వ్యసనాలు, దురలవాట్లు అనే చీకట్లు, ఎన్నో చెడు పరిచయాలు, చెడు స్నేహాలు అనే చీకట్లు ఉన్నాయి. కామ, క్రోధ, లోభ, మదమాశ్చర్యాలు అనే చీకట్లు ఎన్నో నా త్రోవల్లో ఉన్నాయి. నా దారిలో ఉన్న చీకట్లన్నీ తొలగించు ప్రభువా అని మనం ప్రార్థన చేద్దాం. తప్పనిసరిగా నంబర్ 1, ప్రకాశించే పరలోకానికి చేరాలంటే ఈ లోకములోనే మనం ప్రకాశించాలి. ఈ లోకంలో ప్రకాశించాలి అంటే నంబర్ 1, వెలిగించబడాలి. ఏ వస్తువునైనా వెలిగించాలి అంటే వెలుగుచున్నదే వెలిగించగలదు తప్ప ఆరిపోయింది వెలిగించలేదు. ఈరోజు ఇంకా ఆరిపోయిన మనుషులతో, వెలుగులేని వ్యక్తులతో ఇంకా నీవు మితిమీరిన స్నేహం పెట్టుకొని బ్రతుకుతూ ఉంటే వారు కాదు మన జీవితాన్ని వెలిగించేది. నిత్యము భగభగ మండుతున్నటువంటి ఆ పరంజ్యోతి అయిన యేసయ్యను మాత్రమే నమ్ముకో, ఆయనను మాత్రమే ఆహ్వానించు. నీ బ్రతుకును వెలిగించి నిన్ను సెఫేరా పర్వతములాగా ఆయన ప్రకాశింపజేయుదురుగాక. ఇక రెండవది, ఏం చేస్తే ఈ లోకంలో ప్రకాశించగలం? నంబర్ 1, వెలిగించబడాలి. నంబర్ 2,
ఇప్పుడు వెలిగించాడు ప్రభు మనల్ని. వెలిగాక ఏం చెయ్యాలి, ఎక్కడ ఉండాలి? వెలిగిన తర్వాత దీపస్తంభం మీద మనం ఉండాలి. వెలిగిన తర్వాత ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ వచనంలో చెప్పారు కదా, నీ దీపమును కొంచెం కిందో మంచం కిందో కంచం కిందో పెట్టద్దు. ఏంటంట? నీ దీపమును కొంచెము క్రిందో మంచము క్రిందో పెట్టద్దు. మంచం కింద పెడితే మంచం తగలబడిపోద్ది. నువ్వు వెలుగుచున్న దీపానివి. నీ దీపం 10 మందికి కనబడేటట్లు దీపస్తంభం మీద నీ దీపాన్ని వెలుగుతూ ఉండని. నీలో దేవుడు ప్రేమ అనే దీపాన్ని వెలిగించాడా? దాచుకోకు. మంచితనం అనే దీపాన్ని వెలిగించారా? దాచుకోవద్దు. క్షమాపణ, క్షమించే గుణం అనే దీపాన్ని దేవుడు వెలిగించాడా? అది దాచుకోవద్దు. మంచం కిందో కొంచెం కిందో పెట్టద్దు. ఎక్కడ పెట్టాలి? దీపస్తంభం. ఆ దీపస్తంభం ఏంటో తెలుసా? శ్రీసభ, జీవమగల దేవుడి సంఘం, చర్చ్ అనే దీపస్తంభం మీద ఎప్పుడు నీవు నిత్యము వెలుగుతూనే ఉండాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, దీపస్తంభం మీద వెలుగుతూ వెళ్ళిన ప్రతి ఒక్కరికి నీవు వెలుగును పంచాలి. నిరంతరం వెలుగుతూనే ఉండాలి. నీ వలన ఎవరు కూడా గోతిలో పడిపోకూడదు. నీ వలన ఎవరు కూడా బురదలో పడిపోకూడదు. నీ వలన ఎవరు కూడా తొట్టిల్ల పడకూడదు. వెలిగించబడిన తర్వాత ఏ చాటు మాటునో బ్రతకూడదు. ఆదాము దేవుడి చేత సృష్టింపబడిన ఆదాము పొదల చాటులో దాక్కున్నట్లుగా ఏదో స్నేహమనే పొదల చాటుగా దాక్కోవద్దు. ఈ లోకపు ఆకర్షణలనే పొదల చాటున నీ దీపాన్ని దాచుకోవద్దు. దీపస్తంభం మీద నువ్వు వెలుగుతూ ఉంటూ నీ వలన సంఘస్థులందరికీ, నీ పొరుగు వారందరికీ, నీ ఊరి వారందరికీ నువ్వు వెలుగులు పంచుతూ ఉండాలి. నీ వద్దకు వచ్చే ప్రతి ఒక్కరికి ఏది మంచో ఏది చెడో చెప్పు. వారు పెడద్రోవన పట్టకుండా నేను ఎలాగైతే ఈరోజు ఇప్పుడు వాక్య పరిచర్య చేస్తూ నాకు తోచిన వెలుగు ప్రకాశింపజేసుకుంటున్నానో, మీరు కూడా మీ వెలుగును ఇతరుల ఎదుట ప్రకాశింపచేయండి. మనం వెలుగును చూపించేది, ఇదిగో నేను ఎంత వెలుగు వెలుగుతున్నాను, మా తాత ముత్తాతలు 1000 మెగావాట్లు వెలిగారు, మా తండ్రులు 500 మెగావాట్లు, మేము 300 వాట్స్తో వెలుగుతున్నామని మన గొప్పలు చెప్పుకోవడానికి కాదు సుమి. ఇట్ ఈస్ నాట్ టు గ్లోరిఫై అవర్ సెల్స్. ఇట్స్ నాట్ టు గ్లోరిఫై అవర్ సెల్స్. మనం ఎందుకు ప్రకాశించాలి అంటే, మన వలన దీపస్తంభం మీద, సంఘం అనే దీపస్తంభం మీద నిత్యము వెలుగుతూ ఉండాలి. మన కుటుంబం అనే దీపస్తంభం మీద నిత్యము మనం వెలుగుతూ ఉండాలి. అటు ఇటు దారిని పోయే వారందరికీ వెలుగును చూపిస్తూ వారి పడిపోకుండా జాగ్రత్త పడాలి. కుటుంబంలో ఒక తండ్రివైనా తల్లివైనా నీ దీపం వెలిగించి దీపస్తంభం మీద ఉండు. తండ్రిగా నిన్ను చూసి నీ పిల్లలు పడిపోకూడదు. ఒక తల్లిగా నీవు కుటుంబాన్ని ఎంత ఓపికతో నీవు చూసుకుంటున్నావో, నీ బిడ్డలు కూడా నీలో ఉన్న ఓర్పును చూడాలి, నీలో ఉన్న సహనాన్ని చూడాలి, నీలో ఉన్న ప్రేమను చూడాలి, నీలో ఉన్న శ్రమ జీవితాన్ని చూడాలి. వారు కూడా కష్టపడడం నేర్చుకోవాలి. వారు కూడా ఓర్పు, సహనం దీపస్తంభం మీద వెలుగుతున్న ఆ తల్లిని తండ్రిని చూసి నీ బిడ్డలు నేర్చుకున్నప్పుడు వారు పడిపోలేరు. ప్రియులారా, అయితే వెలిగించబడిన దీపమైన నీవు కొంచెం కిందో మంచం కిందో ఉండకుండా నిత్యము దీపస్తంభం మీద వెలగాలన్నాం. నిత్యము వెలగాలి అంటే ఆ దీపానికి పైన మంట, దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. అలా వెలగాలి అంటే ఆ ఒత్తికి పైన ఏముండాలి? నిరంతరం దీపం వెలగాలి. క్రిందన నూనె ఎప్పుడు ఉంటూనే ఉండాలి. నూనె, తైలము. పైన ఎవరో, ఆ దీపం ఎవరు? ఇందాకలా మనం మాట్లాడుకున్నాం. నేనే లోకమునకు వెలుగు అని ప్రకటించుకున్న యేసుప్రభు నీ జీవితానికి పైభాగాన ఉండాలి. నీ జీవితము లోపల పరిశుద్ధాత్మ అనే నూనె, అనే తైలము నిత్యము ఉన్నప్పుడు మనము 24 గంటలు సంవత్సరం పొడుగున
బొందిలో ప్రాణం ఉన్నంత వరకు నిత్యము మనం వెలుగుతూనే ఉంటాము. క్రీస్తు ప్రభు అనే మంట మన పైన ఉండాలి, పరిశుద్ధాత్మ అనే తైలం మన లోపల ఉండాలి. అప్పుడు నిత్యము మనం వెలుగుతూనే ఉంటాము. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక దీపం చూడండి, దాని లోపల తైలం, దానిపైన అగ్ని. అదే దీపం, అదే దీపం. దేవుడు అంటున్నాడు, వెలిగించబడిన దీపమైన నీవు కొంచెం కిందో మంచం కింద ఉండద్దు, దీపస్తంభం మీద ఉండు. ఓ దీపమా, ఓ తండ్రి, ఓ తల్లి, ఓ గురువా, ఓ విశ్వాసి, ఓ ఉపదేశకుడా, దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఒక దీపం. నీ జీవితంలో ఎప్పుడూ పైభాగాన క్రీస్తు ప్రభును ఉంచు. నీ జీవితానికి శిరస్సు క్రీస్తు ప్రభునుగా ఉంచు. గివ్ టాప్ ప్రయారిటీ టు జీసస్ ఓన్లీ. అది ఈ మాటకు అర్థం. నీవు నిత్యము వెలుగుతూ ఉండాలంటే నీ జీవితంలో ప్రథమ స్థానం, ఉన్నత స్థానం క్రీస్తు ప్రభుకివ్వు. అంత మాత్రమే కాదు, నీ హృదయ లోపల ఎప్పుడు పరిశుద్ధాత్మ తైలాన్ని నింపుకొని బ్రతుకు. నీవెప్పుడు చీకట్లోకి జారిపోవు, నీవెప్పుడు వెలుగుతూ ఉండడానికి దేవుడు నీకు కృప చూపించునుగాక. రైట్? ఈ లోకంలో మనం ప్రకాశించాలి అంటే నెంబర్ 1 వెలిగించబడాలి. నెంబర్ 2 వెలిగాక నీ జీవితం ఎప్పుడూ దీపస్తంభం మీద వెలుగుతూనే ఉండాలి. అలా వెలగాలి అంటే మన జీవితంలో ప్రథమ స్థానం యేసయ్యకి ఇవ్వాలి. మన జీవితం లోపల ఎప్పుడూ పరిశుద్ధాత్మ శక్తి ఆవరించబడి ఉండాలి. ఇంకా ఏం చేయాలి? ఈ లోకంలో ఉండగానే మనం ప్రకాశించాలి అంటే వెలిగిన దీపాన్ని ఎప్పటికప్పుడు ఆ ఒత్తిని కత్తిరించి సరిచేస్తూ ఉండాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, పాత నిబంధన గ్రంథములో దేవాలయములో ప్రధాన యాజకుడు వచ్చి దేవుడి ముందు దీపాన్ని వెలిగిస్తూ ఉండేవాడు. సాయంకాలం దీపాన్ని వెలిగించేవాడు. రాత్రంతా ఆ దీపం దేవుడి సన్నిధిలో వెలుగుతూనే ఉంది. మళ్ళీ తెల్లవారి వరకు వెలుగుతూనే ఉంది కదా దీపం. మరలా మరుసటి రోజు సాయంకాలం ఈ యాజకుడు వచ్చి దీపాన్ని వెలిగించాలి అంటే గత రాత్రంతా దీపం వెలిగింది కదా, ఆ దీపం మీద కంటికి కనిపించని నుసి మసి ఏర్పడి ఉంటుంది. ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే మరలా దీపాన్ని వెలిగించే ముందు వత్తి మీద ఏర్పడినటువంటి మసిని నుసిని కత్తెరతో వత్తిని కత్తిరించి మరలా దీపాన్ని వెలిగిస్తే దీపం దేదీప్యమానంగా వెలుగుతూ ఉంది. ప్రియులారా, వెలిగిన దీపం మీద మసి నుసి ఏర్పడుతూ ఉంది. మసి ఉంటే ఆ దీపం వెలుగుతున్నట్లుగానే కనిపిస్తుంది కానీ దాని నుంచి వెలిగినట్లే ఉంటుంది కానీ ప్రకాశం రాదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడే ఒక పాఠాన్ని దేవుడు మనకు నేర్పిస్తున్నారు. మన జీవితంలో కూడా ప్రకాశిస్తూ ఉన్నప్పుడు మనలో మన కంటికి కనిపించని ఎన్నో పాపపు మసి మన మీద కూడా పేరుకుని పోయే ప్రమాదం ఉంటుంది. ఈ లోకంలో వెలుగుదామని ప్రకాశిద్దామని గంపెడాసతో జీవిస్తున్న మన జీవితాల్లో కోపమనే మసి, పగ అనే మసి, ద్వేషం అనే మసి, శత్రుత్వం అనే మసి, అసూయ స్వార్థం అనే మసి, ఓర్వలేనితనం అనే మసి ఎప్పటికప్పుడు వెలుగుతుండగా ప్రకాశిస్తుండగా మన బ్రతుకుల మీద పేరుకుంటూనే ఉంటుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, వెలుగుతున్న కొలది మసి ఏర్పడుతూనే ఉంటుంది. గమనించండి, మన జీవితంలో మనం ఎంతగా వెలుగుతామో ప్రార్థిస్తూ వెలిగే వాళ్ళం ఉంటాం. ప్రార్థించే వారి మీద కూడా మసి ఏర్పడి ఉంటుంది. ఏంటో తెలుసా? ఈ లోకంలో ఎవరూ ప్రార్థించట్లేదండి, నేను తప్ప. నాలాగా ఎవరూ ప్రార్థన చేయలేరండి. నిజమే, నువ్వు ప్రార్థిస్తూ వెలుగుతూనే ఉన్నావు, ప్రకాశిస్తూనే ఉన్నావు. కానీ ద ప్రైడ్ ఆఫ్ గ్రేస్ అంటే ఆధ్యాత్మిక గర్వం అనే మసి మన మీద ఏర్పడి ఉండవచ్చు. నేను మాత్రమే రోజు వాక్యం వింటున్నాను, నేను మాత్రమే రోజు వాక్యం చెప్తున్నాను. నిజమే, వాక్యం చెప్తూ నేను ప్రకాశిస్తూ, వాక్యం వింటూ మీరు ప్రకాశిస్తూ ఉండవచ్చు. కానీ వాక్యం చెప్తున్న నాలో కూడా నాలాగా ఎవరూ ప్రసంగం చెప్పలేరు,
నాలాగా ఎవరూ వాక్యం చెప్పలేరు అనే మసి నా మీద కూడా ఏర్పడితే, నాలాగా ఇంత శ్రద్ధగా వాక్యం ఎవరింటారు అని మీలో కూడా ఒకవేళ మసి ఏర్పడితే, మనకు తెలియకుండానే మన బ్రతుకుల మీద ఏర్పడుతున్న ఆ మసిని నుసిని ఎప్పటికప్పుడు వాక్యమనే కత్తెరతో మనము కత్తిరించుకుంటూ ఉండాలి. ప్రియులారా, మీకు తెలుసా, వెలిగే జీవితాలకే మసి ఎక్కువ ఏర్పడుతుంది. ఇప్పుడు వెలుగుచున్న ఒత్తులున్నాయి, ఆ వెలిగే ఒత్తుల మీదే మసి ఏర్పడుతుంది. వెలగని ఒత్తుల మీద మసి ఏర్పడదు. వెలగని ఒత్తులకు వచ్చి దేవాలయానికి వచ్చి వెళ్ళిపోయేవారికి, నామకార్థపు క్రైస్తవులు అని పిలువబడేవారికి, వారు ఆల్రెడీ మసిలోనే ఉన్నారు కాబట్టి కొత్తగా మసి అనేది ఏదైనా ఏర్పడిందా అనే సోయ కానీ కనువిప్పు కానీ వారిలో ఉండదు. మనం ఎప్పుడైతే దేవుడి కోసం వెలుగుదామని, దేవుడి కోసం ప్రకాశిద్దామని, నా భక్తి జీవితంలో, నా సేవా జీవితంలో నేను దేవుడి కోసం ప్రకాశిద్దామని ఎప్పుడైతే కంకణం కట్టుకొని ముందుకు వెళ్తానో, గర్వం అనే మసి, అహంకారం అనే మసి, ఓర్వలేనితనం అనే మసి మనలో కూడా రావచ్చు. ఉదాహరణకి, దేవాలయంలో పాట పాడుతూ ఉన్నావు. దేవాలయంలో పాటలు పాడే మీ మీద చాలామంది వచ్చి, చాలా బాగా పాడావు బాబు, చాలా బాగా వాయిద్యాలు వాయించారు, సేమ్ టు సేమ్ సీడీలో ఎలా ఉందో మీరు అలానే ప్లే చేశారు బాబు, చాలా చక్కగా నైపుణ్యంగా పాడారు, మీ గాయక బృందం చాలా బాగుంది అనేసరికి వెంటనే ఒక రకమైన మసి నుసి మన మీద చేరే ప్రమాదం ఉంది. నిజమే కదా, నేనెంత గొప్ప సింగర్నంటే ఆ గమకాలు, ఆ స్వరాలు, ఆ సింఫనీ, ఆ ఆర్కెస్ట్రా నాలాగా ఎవరు ఆర్గనైజ్ చేయగలరు అనే మసి పాటలు పాడుతూ ప్రకాశించే వారి మీదే ఏర్పడవచ్చు. ఇప్పుడు పాట పాడకుండా నువ్వు పాడుతుంటే చప్పట్లు కొట్టి వెళ్ళిపోయే వారికి పెద్దగా మసి ఉండదు, నుసి ఉండదు. ఎందుకంటే వారిని ఎవరు పొగడరు, ఎవరు ప్రశంసించరు. కానీ పాటలు పాడి నలుగురు ప్రశంసలు మన్ననలు పొందుకుని వారి మీద నుసి ఏర్పడే అవకాశం ఉంటుంది. సేవ చేసే నాలాంటి వాళ్ళ మీద కూడా మసి నుసి ఏర్పడే అవకాశం ఉంటుంది. దేవాలయంలో పూజ సహాయం చేసే ఆల్టర్ బాయ్స్ కానీ, యూత్ మెంబర్స్ మీద కానీ, భక్త సంఘాల మీద కానీ, అదేవిధంగా సంఘ పెద్దలు, సంఘాన్ని నడిపించే వారి మీద కానీ, నేనేనండి అది చేశాను, నేను లేకపోతే ఎవరు చేయగలరండి, ఎవరు చేస్తారండి అనే ఒక గర్వపు మసి నుసి మన మీద పేరుకునే ప్రమాదం ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈరోజు సఫేరా అనే ప్రాంతంలో దేవుడు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, మీరు నిన్నటి రోజు కంటే ఈరోజు దేవుడి సన్నిధిలో మరింత దేదీప్యమానంగా వెలగాలి అంటే, ప్రకాశించాలి అంటే, మీ మీద పేరుకున్న మసిని నుసిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి, కత్తిరించుకోవాలి. దేవాలయంలో దీపం వెలగాలంటే మీకు ఇందాక చెప్పాను కదా, యాజకుడు వచ్చి ఏం చేస్తాడంటే, ఆ రోజు సాయంకాలం దేవుడి సన్నిధిలో మరలా దీపాన్ని వెలిగించే ముందు బంగారు కత్తెరను తీసుకొని ఒత్తిని కత్తిరించి సరిచేస్తాడు. వత్తి మీద ఏర్పడినటువంటి మసిని నుసిని బంగారు కత్తెరతో కత్తిరిస్తాడు. కత్తెర అనగానే రెండు కత్తుల కలయిక కత్తెర. రెండు కత్తుల కత్తెర కలయిక కత్తెర. నేను ఏ కత్తి గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు? ఇదిగోనండి ఈ కత్తెర. ఒకవైపు పాత నిబంధన గ్రంథం, మరోవైపు నూతన నిబంధన గ్రంథం. ఈ కత్తెరతో మన బ్రతుకులను, మన మీద ఏర్పడినటువంటి నుసి మసిని ఎప్పటికప్పుడు మనము కత్తిరించి సరి చేసుకుంటే గనక మనము నిన్నటి కంటే, మొన్నటి కంటే, గత నెల కంటే, గత సంవత్సరము కంటే మరింత దేదీప్యమానంగా ప్రకాశించగలము. ప్రియులకు దేవుని బిడలారా, యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనములో ఫలించని ప్రతి కొమ్మను ఆయన కత్తిరించి సరిచేయును అనే మాట మనం చదువుకుంటాం. ప్రియులారా, దేవాలయానికి వాక్యం వినడానికి వెళ్ళే ప్రతిసారి, లేదా ఈ యూట్యూబ్ ద్వారా ప్రతిరోజు వాక్యం వినడానికి కూర్చుంటున్నారు కదా,
మనం చెయ్యాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? దేవా, నన్ను ప్రశంసించే వాక్యం నాకొద్దు, నన్ను పొగిడే వాక్యం నాకొద్దు. దేవా, నీ వాక్యముతో ఈరోజు నన్ను కత్తిరించు ప్రభువా. దేవా, నాతోనే మాట్లాడండి. నా బ్రతుకుల్లో, నా కుటుంబములో, నా సంఘములో నాకు తెలియకుండానే ఏర్పడినటువంటి మసిని నుసిని నీ వాక్యమనే రెండంచుల వాడి అయిన బంగారు కత్తెరతో కత్తిరించి సరిచేసి నీ కోసం ప్రకాశించే కృపను నాకు దయచేయమని మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రియులకు దేవుని బిడలారా, ఈ లోకంలో ప్రకాశించాలంటే నెంబర్ 1 వెలిగించబడాలి. నెంబర్ 2 వెలిగించబడిన మన బ్రతుకులు దీపస్తంభం మీద ఉండాలి, కానీ కొంచెం కిందో మంచం కిందో ఉండకూడదు. నెంబర్ 3 మనం ప్రకాశించాలి అంటే వెలుగుతున్న మన బ్రతుకుల మీద ఏర్పడిన పాపపు మసిని నుసిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి. ప్రియులకు దేవుని బిడలారా, మనమేంటో అద్దంలో చూసుకుంటేనే కానీ మన ప్రతిరూపం మనకు కనబడదు. అయితే అద్దంలోనైనా చూసుకోవాలి, లేకపోతే నీటిలోనైనా మన నీడను చూసుకోవాలి. ప్రియులారా, వాక్యమనే అద్దంలో నీవెవరో నీవు కనుక్కోగలవు. వాక్యమనే నీటి మడుగులో మనమెవరో, ఎలాంటి వాళ్ళమో మనకు కనబడుతుంది. లోకంలో సాధారణంగా ఎవరి పాపం వారికి తెలియదండి. ఒక స్త్రీని అడుగుదాం, అమ్మా మీ ఆయన గురించి, మీ ఆయనకున్న చెడు అలవాట్ల గురించి చెప్తావా అంటే, ఆయన గురించినటువంటి అలవాట్ల గురించి చెప్పాలంటే సముద్రములో ఉన్న నీటినంతటినీ ఒక సిరాగా అణుచుకొని ఆకాశమంత పుస్తకాల మీద రాసినా కూడా మా ఆయన చెడు గురించి చెప్పడానికి సరిపోదండి, అంతుంది ఆయనలో చెడు అని చెప్తారు. పోనీ నీ గురించి ఏమైనా చెడు చెప్పమ్మా అంటే, ఏం మాట్లాడుతున్నారు ఫాదర్, నాలో చెడుందా? నేను ఎవరిని అనుకుంటున్నారు? సాక్షాత్తు మరియమ్మ తల్లికి చెల్లెల్ని. నన్ను ఎవరనుకుంటున్నారు? గబ్రియేలు, మిఖాయేలు మా అన్నదమ్ములే. మా ఫ్యామిలీ ఎట్లాంటిది అనుకుంటున్నారు మీరు? మా ఎంట వంట అలాంటివి లేవు అని లోకంలో ఒక స్త్రీ అవనివ్వండి, పురుషుడు అవనివ్వండి, తమ తప్పుల గురించి తాము చెప్పుకోరు. ఇతరుల తప్పుల గురించి మాట్లాడమంటే గ్రంథాలు వ్రాస్తారు కదా. ప్రియులారా, మన తప్పును వ్రేలెత్తి చూపించేది ఏదైనా ఉందంటే వాక్యమనే అర్థంలో మాత్రమే మనమెవరమో స్పష్టంగా మనం కనుక్కోగలము. కాబట్టి దేవుడు యాజకుడు ద్వారా ఎలాగైతే వత్తి మీద ఏర్పడిన మసిని బంగారు కత్తిరితో కత్తిరిస్తాడో, శ్రీసభలో దేవుడు గురువులను అభిషేకించాడు. ఎప్పటికప్పుడు దేవుడు తను ఎన్నుకున్న అభిషిక్తుల ద్వారా, గురువుల ద్వారా, సేవకుల ద్వారా వాక్యమనే కత్తెరతో మన మీద ఏర్పడినటువంటి నుసిని కత్తిరిస్తూనే ఉన్నాడు. పాప సంకీర్తనం అనే దేవద్రవ్యానుమానము ద్వారా ఎప్పటికప్పుడు దేవుడు మన పాపములను పరిహరిస్తూ కత్తిరిస్తూనే ఉన్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో యోబు భక్తుడు 11వ అధ్యాయంలో ఆయన చెప్పే మాట ఒకటి విందాం. యోబు గ్రంథం 11వ అధ్యాయము 14 నుండి 17 వచనాలు. నీ దోషమును విడనాడుము, అధర్మమును నీ ఇంటి నుండి వెడలింపుము. అప్పుడు నీ వెట్టి భయమునకు గురికాక లోకమందు తల ఎత్తుకుని తిరుగుదువు. అప్పుడు దాటిపోయిన వరద వలె నీ వ్యధలను విస్మరింపగలుగుదువు. నీ జీవితము మిట్ట మధ్యాహ్నము సూర్య తేజము వలె ప్రకాశించును. తమస్సులు విచ్చిపోయి ఉషోదయము ప్రాప్తించును. యోబు భక్తుడు ఏమంటున్నారంటే, నీ పాపమును విడనాడము, అప్పుడే నీలో ఉన్న చీకటి మిట్ట మధ్యాహ్నము తేజస్సులాగా ప్రకాశిస్తుంది అని. ప్రియులారా, నన్ను ఒక మాట అడగనివ్వండి. ఈరోజు నీలో ఏ చీకటి ఉంది? మీ ఇంటిలో ఏ పాపమనే చీకటి రాజ్యమేలుతుంది? అది త్రాగుడా, జోదమా, వ్యభిచారమా, కోపమా, అసూయ, స్వార్థమా, సోమరితనమా, విగ్రహారాధన, మాంత్రిక శక్తుల? ఏ పాపమనే చీకటి మీ జీవితంలో కానీ మీ కుటుంబంలో కానీ రాజ్యమేలుతుందో, యోబు భక్తుడు అంటున్నాడు, నీ పాపమును విడనాడితే
నీలో ఉన్న చీకటి మిట్ట మధ్యాహ్నము తేజస్సులాగా ప్రకాశిస్తుంది. ఈ లోకములో ఉండగా మనం ప్రకాశించాలి అంటే ఏ పాపముతో అయితే చిలిమి చేస్తున్నామో, ఏ చీకటితో అయితే సహవాసం చేస్తున్నామో వాటన్నిటినీ విడనాడి మన ఇంటిలో మన ఒంటిలో ఉన్న చీకటిని పారద్రోలితే మిట్ట మధ్యాహ్నము తేజస్సులాగా ఈ లోకములో ఉండగానే మనం ప్రకాశించగలుగుతాము. ఈ లోకములో ప్రకాశిస్తే ఖచ్చితంగా పరలోకములో ప్రకాశించగలము. ప్రియులకు దేవుని బిడ్డలారా, నీ హృదయ క్షేత్రములో ఎవరి మీదైనా చీకటికి సంబంధించిన ఆలోచనలు ఉన్నాయా? తోడబుట్టిన వారి మీద ద్వేషము, పగ లాంటివి ఉన్నాయా? నీ ఇరుగు పొరుగు వారి మీద లేనిపోని కలహాలు సృష్టించుకొని అలాంటి చీకటి ఉందా? సంఘస్థుల మీద ఏ విధమైనటువంటి చీకటి తలంపు కలిగి ఒకవేళ జీవిస్తూ ఉన్నావా? ప్రియులారా, మనం ప్రకాశించాలి అంటే ఈ చీకట్లన్నీ తొలగిపోవాలి. దేవుడి వాక్యాన్ని రోజు వింటున్న మనం, దేవుణ్ణి ఆరాధిస్తున్న మనం ఏదో పెద్ద పెద్ద తప్పులేమి చేశారు అని నేను అనుకోవట్లేదండి. బహుశా నాకు తెలిసి మన జీవితంలో మరి దారుణమైన, ఘోరమైన పెద్ద పెద్ద పాపాలేమీ మనం చేసుండం. మనం ప్రకాశించకపోవడానికి పెద్ద పెద్ద పాపాలు కారణం కాకపోవచ్చు, కానీ చిన్న చిన్న నుసి మసి చాలు, చిన్న చిన్న పొరపాట్లు, పాపాలు చాలు మనం ప్రకాశించకపోవడానికి. మొన్న మధ్య ఒక నా స్నేహితుడు గురువే, నేను ఒక చోటుకి వెళ్ళాను. అది కొంచెం కొండ ప్రాంతం. ఒక గ్రామానికి వెళ్ళాల్సి వచ్చింది. దరిదాపుగా ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది. అయితే నా స్నేహితుడిని అడిగాను, నీ దగ్గర ఏమన్నా బండి ఉందా, వాహనం ఉందా? నేను ఆ గ్రామానికి వెళ్ళాలి, కొండ ప్రాంతం కదా, ఆటోలు గట్రా వసతులు లేని ఒక ఇంటీరియర్ ప్లేస్. వెంటనే నా గురు స్నేహితుడు అన్నాడు, నా దగ్గర బండి ఉంది, మొన్ననే కొత్తగా కొన్నాను, తీసుకొని వెళ్ళన్నాడు. అది చూస్తే ఇంచుమించుగా 2.5 లక్షల ఖరీదు ఉంటుంది, బరువు. అది బరువైన బండి, ఎన్ఫీల్డ్ లాంటిది అన్నమాట. రాయల్ ఎన్ఫీల్డ్, చాలా పెద్ద బండి. దాన్ని మొయ్యలేక మొత్తానికి ఆ బండి ఇచ్చారు కదా, కొత్త బండి కదా అని హుషారుగా బయలుదేరాను. వెళ్తూ ఉంటే గుర్రం మీద స్వారీ చేసినట్లుగా ఉంది. ఒక 4-5 కిలోమీటర్లు వెళ్ళానో లేదో డ్రుర్ అని చెప్పి ఒక దగ్గర ఆగిపోయింది. సాధ్యమైనంత వరకు కిక్కు కొట్టాను, కానీ బండి స్టార్ట్ అవటంలే. చూస్తే ఏవైనా పాతదా అంటే కొత్త బండే, స్టార్ట్ అవటంలే. ఏమండి, ఇలాంటి పెద్ద బళ్ళు మీద మనం ప్రయాణిస్తున్నప్పుడు భలే ఉంటుంది. వెళ్తూ ఉంటే వాటిని తోలుతున్నప్పుడు బాగుంటుంది, కానీ వాటిని తొయ్యాల్సి వస్తే మాత్రం శ్రమ. బండి ఆగిపోయింది. ఏం చేయాలో తెలియదు. అసలే కొండ ప్రాంతం. కొంచెం దాన్ని తోస్తూ ఉంటే చుక్కలు కనబడ్డాయండి పట్టపగలే. కాసేపు 1-2 కిలోమీటర్లు ఆ బరువు బండిని తోసుకుంటూ వెళ్ళి చివరికి ఒక చెట్టు దగ్గర స్టాండ్ వేసి కూర్చుండిపోయి, ఏంటి ప్రభువా ఎలా చేసావు? దేవుడితో అంటున్నాను నేను, ఏంటి ప్రభువా ఎలా చేసావు? అదేదో ఏ బస్సుకో దేనికో వచ్చినా బాగుండేది, కక్కుర్తుపడి ఈ బండితో వచ్చాను నేను. ఈ బండిని తోలుతున్నప్పుడు బాగుంది, కానీ బండిని తోస్తున్నప్పుడు మాత్రం చుక్కలు కనబడుతున్నాయి ప్రభువా, ఏం చేయమంటావు ప్రభువా, ఆలోచన చెప్పు ప్రభువా అంటే చటుక్కున దేవుడిచ్చిన ప్రేరణ. అదిగో అక్కడ ఉన్నటువంటి ఒక ప్లగ్ అనేది ఉంటుంది ఆ సర్క్యూట్లో. ఆ ప్లగ్ను తీసి ఒకసారి క్లీన్ చేయమన్నాడు. మనిషిని కదా, తెలివైనోడిని కదా, నా ఆలోచన ఏంటంటే దేవుడికే చెప్తున్నాను, కొత్త బండి ఆ ప్లగ్ అందులో ఎందుకు డస్ట్ ఉంటుంది? కొత్త బండి కదా, సరేలే ఎందుకో నాకు ఆలోచన వచ్చింది కదా అని అక్కడున్న చిన్న ప్లగ్ని తీసి చూస్తే బాగానే ఉంది కొత్తగా బయటికి. కానీ ఒక పేపర్ పట్టేటంత ఆ గ్యాప్లో చిన్న 1-2 ఇసుక రవ్వల్లాంటివి, జస్ట్ డస్ట్ పార్టికల్స్ అంటామే, చిన్న నుసిలాంటి మసిలాంటి చిన్న ధూళి కణాలు కనబడ్డాయి. నేను దాన్ని అని ఊది మళ్ళీ ఇలా క్లీన్ చేసి పెట్టేశాను.
పెట్టి ఇలా ఒక కిక్కు కొట్టానో లేదో డుడ్డు మన స్టార్ట్ అయిపోయింది బండి. అప్పుడు నాకు అర్థమైంది మాట ఏంటంటే, వాహనము భారీదైనా దానికెంత నుసి మసి చాలు అది ఆగిపోవడానికి. నా బ్రతుకు చాలా పెద్దదే కావచ్చు, చెప్పుకోవడానికి గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వాడినే అయి ఉండొచ్చు, ఆస్తిపాస్తులు అందచందాలు పదవులు అధికారాలు హోదాలు ఎన్నెన్నో కలిగిన వాడినే అయి ఉండొచ్చు. ఎన్ని ఉన్నా జీవితంలో ఎంత నుసి చాలదా? జీవితంలో ఎంత పాపమనే మసి చాలదా నా జీవితాన్ని ఆర్పివేయడానికి? ఈ లోకంలో ప్రకాశించాలి, ఎలాగైనా వెలగాలి అని ఆరాటపడుతున్న నా బ్రతుకులో రవ్వంత పెసరంత ఎంత పాపం చాలు నా జీవితము మసకబారిపోవడానికి. ప్రియులకు దేవుని బిడలారా, కాబట్టి దేవుడి సన్నిధిలో ప్రార్థనలో కూర్చొని వాక్యమనే కత్తెరతో ఎప్పటికప్పుడు మన జీవితాలను శుద్ధి చేసుకుంటూ ఉండాలి. మన జీవితం అనే ఈ దీపం మీద ఏ మసి చేరిందో, ఏ నుసి చేరిందో, ఏ లోకపు మసి వచ్చి వాలిందో, దేవా నీ వాక్యం అనే కత్తెరతో కత్తిరించవయ్యా అని. అందుకే ప్రతిరోజు మనం ఈ రిట్రీట్లో ఎంత గంట సేపు వాక్యం ఎందుకు ఆలకిస్తున్నామో తెలుసా? ప్రభు అన్నారు యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనములో, నా మాట వలన మీరు ఇప్పుడు శుద్ధిలైతిరి. ఎంతగా వాక్యం వింటామో అంతగా మనలో పేరుకుపోయినటువంటి మసి నుండి నుసు నుండి పాపపు బురద నుండి మనం బయటపడగలగము. కాబట్టి సఫేరా అనే ఈ 19th స్టేషన్లో ఈ 45వ రోజు దేవుడు మన నుండి కోరుతున్నది, యాత్రలో పరలోక కనానులో ప్రవేశించాలి అంటే, దేదీప్యమానమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి పరలోకములో మనం అడుగు పెట్టాలంటే ఎప్పుడో వయసు అయిపోయిన తర్వాత కాదు, ఈ లోకంలో జీవిస్తూ ఉండగానే మనం ప్రకాశిస్తూ జీవించాలి, ప్రకాశిస్తూ ప్రయాణించాలి. అలా ప్రకాశించాలి అంటే నెంబర్ 1 ముందుగా వెలిగించబడాలి. నెంబర్ 2 వెలిగించబడిన నీవు దీపస్తంభం మీద నీ జీవితం ఉండాలి. నెంబర్ 3 వెలుగుతూ ఉండగా నీలో ఏర్పడిన నుసి మసిని ఎప్పటికప్పుడు వాక్యమనే కత్తిరతో నీ వత్తిని కత్తిరించుకుంటూ సరిచేసుకుంటూ దిద్దుబాటు చేసుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప, మా ఇంటా వంట అలాంటి వాళ్ళం కాము, మాకు అలాంటి బుద్ధులు లేవు, మేము మంచోళ్ళమే అని సర్దుబాటు చేసుకుంటూ వెళ్ళిపోకూడదు. ఓకే, ఇక 4వ విషయము, కత్తిరించబడినటువంటి ఆ దీపం, నుసి మసి తొలగింపబడిన ఆ దీపం ఏం చేయబడాలి? ఆ దీపం అలంకరించబడాలి. ఆ దీపాన్ని దేవుడి బలిపీఠం మీద అలంకరించాలి. అలంకరించడం అంటే ఏంటో తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనములో దేవుడు చెప్పే మాట, ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనివ్వండి. దీపాన్ని అలంకరించడం అంటే జనులు మన సత్కార్యాలు చూడగలగాలి. అంటే ఈ లోకంలో జీవిస్తూ ఉండగా మనం అలంకరించుకోవడం అంటే మనం డెకరేషన్ చేసుకోవడం కాదండి. సత్కార్యాలు చేయాలి అంటే మంచి పనులు చేస్తూ జీవించాలి. సత్కార్యాలు అంటే నెంబర్ 1 సువార్త ప్రకటన, దేవుడి యొక్క వాక్యాన్ని, దేవుని ప్రేమను, దేవుడి మంచితనాన్ని, దేవుడి యొక్క మర్మాలను మనం ప్రకటన చేయగలిగే వారమై ఉండాలి. నిన్ను వెలిగించిన వాక్యాన్ని, ఈ వాక్యాన్ని 10 మందితో పంచుకో. 45 రోజులుగా వాక్యాన్ని వింటున్నావు కదా, మీ బంధువులతో చుట్టాలతో ఈ సువార్తను షేర్ చేసుకున్నావా? ఈ సువార్తను పంచుకున్నావా? మీ యొక్క స్టేటస్లో ఈ సువార్తను మీ స్టేటస్లో మీరు పెట్టుకున్నారా? మీ ఫీలింగ్ ఏంటంటే, అమ్మ పెట్టుకుంటే మీకు అడ్వర్టైజ్మెంట్ అయిపోతుందా అని ఒక ఫీలింగ్లో ఉన్నారేమో. ఇది నేను అడ్వర్టైజ్మెంట్ కోసం చేస్తున్నానా? ఏమైనా వ్యాపారం కోసం, లేకపోతే ఏవైనా ధనం ఆశించి ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నానా?
నా దీపం దేవుడి సన్నిధిలో అలంకరించబడ్డానికి, జనులు నా సత్కార్యములు చూచుటకు నా వెలుగును మీ ఎదుట ప్రకాశింపచేస్తున్నాను. మనం చూపించాల్సిన సత్కార్యం ఏంటో తెలుసా? సువార్త ప్రచారం. నన్ను వెలిగించిన వాక్యాన్ని 10 మందితో నేను పంచుకుంటున్నట్లే నిన్ను ఈ వాక్యం వెలిగిస్తున్నట్లయితే 10 మందితో పంచుకో. ఈ వాక్యమే కాదు, దేవుడు నీ పట్ల చేసినటువంటి మేలు ఉపకారాలు 10 మందికి పంచుకోవడమే సువార్త ప్రచారం. ఫిలిప్పీలకు వ్రాసిన లేఖ 1వ అధ్యాయము, ఫిలిప్పీలకు వ్రాసిన లేఖ 1వ అధ్యాయము 5-6 వచనాలు చదువుతున్నాను. ఏలయనా మొదటి నుండి ఇప్పటి వరకు సువార్త కృషి యందు మీరు నాతో భాగస్వాములగుటయే దీనికి కారణం. కనుక మీ యందు ఇంతటి మంచి పనిని ప్రారంభించిన దేవుడు క్రీస్తు యేసు దినమున అది సంపూర్ణ మగు వరకును కొనసాగించునని నేను నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియులారా, ఇలా తెర ముందుకొచ్చి ప్రకటించేవారు నాలాంటి వారు కొంతమంది అయితే, తెర వెనక ఉండి సువార్త ప్రచారాన్ని ప్రకటించేవారు చాలామంది ఉన్నారు. దేవుడి యొక్క సువార్త ప్రచారం నిమిత్తము మనం ఏదో ఒక సత్కార్యం చేస్తూనే ఉండాలి. అందరూ ఇలా ముందుకొచ్చి ప్రసంగాలు చెప్పేవారే ఉండకపోవచ్చు. నువ్వు ఎడిటింగ్ చేయగలిగితే ఎడిటింగ్ చేయి. నువ్వు ఏదైనా సువార్త ప్రచారం కోసం ఏదైనా సమకూర్చగలిగితే, ఒక లైట్ కానీ, ఏదైనా కానీ, ఒక మైక్ కానీ, ఒక స్టేజ్ కానీ, ఒక సువార్త మీటింగ్ కానీ, ఏదైనా ఒకటి ఏర్పాటు చేయొచ్చు. సువార్త ప్రచారం చేయగలగాలి. ఇది మొదటి సత్కార్యం. ఇక రెండో సత్కార్యం ఏంటంటే, నీకున్న దానిలో కొంత పేదలకు దీనులకు పంచిపెట్టు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 10వ వచనము. ఆకలిగొనిన వారికి భోజనము పెట్టుడు, బాధితులను ఆదుకొనుడు, అప్పుడు చీకటిలో మీ మీద వెలుగు ప్రకాశించును, మీ చుట్టూనున్న అంధకారము మిట్ట మధ్యాహ్నపు వెలుగుగా మారిపోవును. ప్రియులారా, నీవు వెలిగించబడ్డావు. వెలిగించబడిన నీ దీపం దీపస్తంభం మీద పెట్టబడింది కదా. వెలగడానికి నీ మీద ఉన్న మసి నుసి తొలగించుకున్నావు, బాగానే ఉంది. ఇంకా మనం ఈ లోకంలో ప్రకాశించాలి అంటే మన దీపం మనం చేసే సత్కార్యాల వలన అలంకరించబడాలి. సువార్త ప్రకటన అనే సత్కార్యం ఆకలిగొన్న వారికి, అవసరములో ఉన్న పేదలకు దీనులకు సహాయము చేయడం. అప్పుడు యెషయా భక్తుడు ఏమంటున్నారంటే, నీ చుట్టూ ఉన్న అంధకారం మిట్ట మధ్యాహ్నపు వెలుగుగా మారిపోతుంది. ప్రియులారా, మీ ఇంటిలో ఒకవేళ అంధకారం ఉందా? మీ బ్రతుకులో చీకటి తాండవిస్తూ ఉందా? ఒక్కసారి 10 మందికి సహాయపడుతూ జీవించడానికి ప్రయత్నించు. దేవుడిచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? నీ ఇంటిలో ఉన్న చీకటి, నీ ఒంటిలో ఉన్న అంధకారం తేజస్సులాగా మారిపోతుంది. మొర్దెకయి ఎస్తేరు గ్రంథంలో ఒక వాచ్మెన్, ఒక గేట్ మ్యాన్, ఎప్పుడైతే ఎస్తేరు అని ఆ పాపను, తండ్రిని కోల్పోయిన ఆ బిడ్డను ఆదరించడం మొదలుపెట్టాడో, ఎస్తేరు గ్రంథంలో తల్లిదండ్రులను కోల్పోయిన ఆ ఎస్తేరును, ఆ చిన్న బిడ్డను మొర్దెకయి అనే ఆ గేట్ వాచ్మ్యాన్ ఆదరించడం మొదలుపెట్టాడు. గ్రంథం చివరిలో ఏం జరిగిందో తెలుసా? ఈ గేట్ వాచ్మ్యాన్ ఒక 10 మంది వాచ్మెన్కి సూపర్వైజర్ అవ్వలేదు, ఒక 100 మంది వాచ్మెన్కి సూపర్వైజర్ అవ్వలేదు. దేవుడు ఎంత ఘనతకు, ఎంత ఘనమైన స్థితికి మొర్దెకయిని తీసుకువెళ్ళాడో తెలుసా? గుమ్మాల వద్ద కాపలా కాసే మొర్దెకయిని గుర్రాలెక్కి ఊరేగేలా దీవించాడు. ఆ దేశానికి ప్రధానమంత్రిగా అయ్యే కృప ఈ మొర్దెకయికి దేవుడు దయచేశాడు. నేను చెప్తున్న మాట ఏంటంటే, సత్కార్యాలు గనక మనం చేస్తూ ఉంటే ప్రకాశించడం అంటే ఏంటండి? కేవలము దేవాలయములో ఉండి దేవుడా 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 అని అనుకోవడం మాత్రమే కాదు. బయటికి వచ్చి అవసరములో ఉన్న పేద బిక్కు ప్రజలను ఆదరించాలి. చేతనైతే వారికి సత్కార్యాలు చేయాలి, మంచి పనులు చేయాలి, కారుణ్య క్రియలు చేయాలి. ద వర్క్స్ ఆఫ్ మర్సీ
అని అంటూ ఉంటాము. అలాంటి కార్యాల వలన దేవుడు మనలో ఉన్న అంధకారాన్ని మిట్ట మధ్యాహ్నపు వెలుగుగా మారుస్తాడు. చివరిగా ఒక మాట చెప్పి ముగించుకుందాం. ఈ లోకములో ఉండగా మనం ప్రకాశించాలి అంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. అప్పుడే ప్రకాశించగలం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 1 నుండి 5 వచనాల్లో, లెమ్ము ప్రకాశింపుము, నీ వెలుగు ప్రాప్తించినది, ప్రభువు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. ధరణిని చీకట్లు ఆవరించియున్నను, జాతులను తమస్సు కప్పియున్నను, నీపై నీ ప్రభువు ఉదయించును, ఆయన కాంతి నీపై తేజరిల్లును అని చెబుతూ దేవుడి సన్నిధిలో గనక నీవు అలా ఉన్నట్లయితే 5వ వచనము చివరిలో, సాగర సంపదలు నిన్ను చేరును, జాతుల సొత్తు నీ కడకు వచ్చును. ప్రియులారా, దేవుడి సన్నిధిలో గనక మనం ప్రార్థనలో ఉంటే దీపం ఎక్కడ వెలుగుతుందండి? దేవుడి ముందు వెలుగుతుంది కదా. అలాగే మనం ఒక దీపంగా దేవుని ఎదుట ఎప్పుడూ కూడా నిత్యము ప్రార్థనలో గడిపితే, ధరణిని చీకట్లు ఆవరించి ఉన్నను అంటే లోకమంతా చీకట్లు ఆవరించి ఉన్నను, నీ వద్ద మాత్రం వెలుగు ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది. అంత మాత్రమే కాదు, సాగర సంపదలు, లోకములో ఉన్న సంపదలు మాత్రమే కాదు, చివరికి సముద్ర గర్భపు అట్టడుగున ఉన్న సంపదలు కూడా వచ్చి నీ దరికి చేరుతాయని దేవుడిస్తున్న వాగ్దానం. ప్రియులకు దేవుని బిడలారా, కీర్తనల గ్రంథం 34వ కీర్తన 5వ వచనములో, ఆయన వైపు చూడుడు నీవును ప్రకాశిస్తావు అనే మాట. ఆ మాట కూడా చదువుకుందామా? చూడండి, 34వ కీర్తన 5వ వచనము, ఆయన వైపు చూడుడు మీ ముఖములు ప్రకాశింపనిండు, అప్పుడు మీ ముఖములకు సిగ్గు ఎన్నటికి కలుగదు. ప్రియులారా, చక్కటి మాట కదా. దేవుడి సన్నిధిలో మనం ప్రార్థనలో గడిపితే మనం ప్రకాశించడం మాత్రమే కాదు, మనలను ఆయన ఎన్నటికి సిగ్గుపడనివ్వడు, మనల్ని తలదించుకోనివ్వడు అని అర్థం. కాబట్టి ఈ లోకములో ఉండగా ప్రకాశించడం అంటే దేవుడి సన్నిధిలో ప్రార్థనలో మొరపెట్టుకోవడం. ప్రార్థిస్తే ఏమవుతుంది? సాగర సంపదలు సమృద్ధిగా మన ఇంటి గుమ్మానికి రావడం మాత్రమే కాదు, ఆయన వైపు చూస్తే, ప్రార్థనలో దివ్య సప్రసాద మందసంలో ఉన్న ప్రభుని చూస్తే మనం ప్రకాశిస్తాము. ఇంకా మనలను ఆయన తలదించుకోనివ్వడు, సిగ్గుపడనివ్వడు. ప్రియులారా, ఎంతకాలం ఎవరి వైపు చూసామో, ఎంతకాలం దేనివైపు చూస్తూ కాలయాపన చేశామో, వెలగాల్సిన మనం వెలవెలబోతున్నామేమో, ప్రకాశించాల్సిన మనం చీకట్లో మ్రగ్గిపోయామేమో. కారణం ఏంటో తెలుసా? దేవుడి వైపు చూడాల్సిన మనం లోకం వైపు చూసామేమో. మన కోసం ప్రాణం పెట్టిన శిలువధారుడైన యేసయ్య వైపు చూడాల్సిన మనం మనుషుల వైపు, పరస్త్రీల వైపు, పరపురుషుల వైపు చూసామేమో. ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటావా? దేవా, ప్రకాశవంతమైన పరలోకంలో నేను అడుగు పెట్టాలంటే ఈ నిరీక్షణ యాత్రలో బ్రతికొండగానే నేను ప్రకాశించాలయ్యా. నేను ప్రకాశించాలంటే నేను ప్రకాశించగలిగే ఒకే ఒక చోటు నీ సన్నిధి. ప్రార్థనలో నేను ఉంటున్నప్పుడు నేను ప్రకాశించగలనయ్యా. మీరు చూసారా, పునీతుల యొక్క ఫోటోలు చూస్తే, సెయింట్స్ యొక్క పిక్చర్స్ చూస్తే వారి తల చుట్టూ ఒక హ్యాలో ఉంటుంది. హ్యాలో అంటారు. అంటే ఒక తెల్లటి ప్రతిరూపం ఉంటుంది పునీతుల యొక్క శిరస్సు చుట్టూ. ఏంటది? వారు ప్రార్థనాపరులు కాబట్టి వారి చుట్టూ ఒక ప్రకాశం వెలుగుతూ ఉంది. మత్తయి సువార్త 17వ అధ్యాయములో ప్రభువు దివ్యరూప ధారణ సమయములో ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించినట్లుగా మనం చదువుతాం. తాబోరు పర్వతంపై దివ్యరూప ధారణ సమయంలో 2 రకాల గుంపులు ఉన్నాయి. ఒకటి ప్రార్థించే గుంపు, రెండోది నిద్రపోయే గుంపు. ప్రార్థించే గుంపులో ఎవరెవరున్నారో తెలుసా? తాబోరు కొండ మీద యేసు ప్రభువు, మోషే, ఏలియా. మరి నిద్రపోయే బ్యాచ్ ఏది? పేతురు, యోహాను, యాకోబు. ప్రియులారా, కొంచెం చొరవ తీసుకొని మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. మీరే బ్యాచ్? దేవాలయానికి వెళ్తున్నప్పుడు మనది ఏ గుంపు?
ప్రకాశించే గుంప, నిద్రపోయే గుంప? దేవాలయానికి చాలామంది వెళ్తారు, కానీ వాక్యం చెబుతూ ఉన్నప్పుడు కొంతమంది పేతురు బ్యాచ్. ఏ బ్యాచ్? నిద్రపోయే గుంపు. ప్రియులారా, దేవుడి సన్నిధికి వెళ్ళేటప్పుడు నువ్వు ప్రకాశించడానికి వెళ్ళు, అంతేగాని నిద్రపోవడానికి కాదు. ప్రార్థించే కుటుంబాలు, ప్రార్థించే బిడ్డలు, ప్రార్థించే సంఘాలు ప్రకాశిస్తాయి. దేవుడు ఈ స్థలంలో కోరుకుంటుంది ఇదే. సెఫేరా, సెఫేరా అనే పర్వతము నీ కుటుంబమే కావాలి. మన కుటుంబమే సెఫేరా అనేటువంటి పర్వతంగా వెలగాలి. ప్రియులారా, మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, ఇజ్రాయేలీయులను ఈ 19వ స్టేషన్లో విడిది చేసేటట్లు చేసి సెఫేరా పర్వతము అనగా చుట్టూ ఎడారే, కానీ ఆ మధ్యలో సెఫేరా అనే పర్వతం మాత్రమే ప్రకాశించినట్లు ఈ చుట్టూ చీకటి అలముకున్నటువంటి ఈ ప్రపంచంలో మీరు నేను, మీ కుటుంబము నా కుటుంబము, మీ సంఘము నా సంఘము, మనమందరము సెఫేరా పర్వతములాగా ప్రకాశించువారమై ఉండాలి అన్నది దేవుడి యొక్క ఆశ, దేవుడి యొక్క అభిలాష, దేవుడి యొక్క సంకల్పం. కాబట్టి పరలోకము అనేది ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఒక మహానగరము. ఆ పరలోకపు కణానుకు చేరడానికే కదా ఈ జూబిలీ యాత్ర, ఈ నిరీక్షణ యాత్ర. ప్రకాశించే పరలోకములో అడుగు పెట్టాలంటే ఈ లోకములో ఉండగానే మనం ప్రకాశించాలి. అలా ప్రకాశించాలి అంటే నంబర్ 1, ముందుగా వెలిగించబడాలి. నిన్ను వెలిగించేది చీకట్లో ఉండే చీకటి లోకం కాదు, చీకట్లో ఉండే మనుషులు కాదు. జగతికి జ్యోతిని నేనే అని ప్రకటించుకున్న యేసయ్య మాత్రమే మన బ్రతుకులను వెలిగించగలరు. వెలిగించబడిన నీవు ఉండాల్సింది కొంచెం కిందో మంచం కిందో లోకంలోనో కాదు, దీపస్తంభం అనబడే జీవము గల దేవుడి సంఘంలో మనం ఉండాలి. దీపం స్తంభం మీద వెలుగుతున్న నీ మీద పాపపు మసి నుసి ఏర్పడే ప్రమాదం ఉంది. దేవుడి వాక్యం అనే బంగారు కత్తెరతో ప్రతిరోజు నీ మీద ఏర్పడుతున్నటువంటి మసిని కత్తిరించుకుంటూ ఉంటే నిన్నటి కంటే ఈరోజు కంటే రేపు మరింత ప్రకాశవంతంగా వెలగగలం. వెలుగుతున్న నీవు ఒక దీపంగా బలిపీఠం మీద అలంకరించబడాలి. అలంకరించబడ్డానికి దేవుడిచ్చేదేంటంటే నీ సత్కార్యములు అంటే మంచి పనులు చేస్తూ ఉండాలి. మనం చేయాల్సిన మంచి పని నంబర్ 1 సువార్త ప్రకటన, నంబర్ 2 పేదలకు దీనులకు ఆకలితో ఉన్నవారికి కాస్త అన్నం పెట్టడం, అవసరములో ఉన్నవారిని ఆదుకోవడం. చివరిగా ప్రకాశించాలి అంటే దేవుడి సన్నిధిలో మనం ప్రార్థనలో గనక ఉన్నట్లయితే ధరణిని చీకట్లు ఆవరించి ఉన్నను, నీ మీద వెలుగు ఉదయించును. అంత మాత్రమే కాదు, సాగర సంపదలు నీ ఇంటి గడప వద్దకు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. కీర్తనల గ్రంథంలో విన్నాము, నీవు ప్రభువు ఎదుట ప్రకాశిస్తే, ఆయనను చూస్తూ ప్రకాశిస్తే ఆయన నిన్ను సిగ్గుపడనివ్వడు, నిన్ను తల ఎత్తుకునేలా చేస్తాడు అని విన్నాము. కాబట్టి ప్రార్థించే గుంపులో ఉందామే కానీ నిద్రమత్తులో ఉండే గుంపులో మనం ఉండద్దు. అప్పుడు ఈ లోకములో మనము కూడా ఒక సెఫేరా పర్వతంలా మారగలము. వాక్యం వింటున్న నీవే ఆ సెఫేరా పర్వతం. వాక్యం ఆలకిస్తున్న నీ కుటుంబమే సెఫేరా పర్వతం కావాలి. వాక్యాన్ని బోధిస్తున్న మన సంఘం, ఈ శ్రీసభ ఈ లోకములో సెఫేరా పర్వతంలాగా ప్రకాశించే సంఘములాగా ఉంటూ చీకట్లో బ్రతుకుతున్న వారిని వెలుగులోనికి తేవడానికి మీరు నేను మనమందరము చేతనైన ప్రయత్నం చేద్దాం. ఈ ప్రయత్నాన్ని దేవుడు ఆశీర్వదించి ఈ లోక ప్రయాణములో ఉంటున్న మనందరినీ ప్రకాశించే వ్యక్తులుగా, ప్రకాశకులుగా మనందరినీ మార్చాలి. మన పేరులో ప్రకాశం ఉంటే సరిపోదు. పిల్లలు పుట్టంగానే చాలామంది తల్లిదండ్రులు జయప్రకాష్, సత్యప్రకాష్, విశ్వప్రకాష్ అని మంచి మంచి పేర్లు పెడతారు. ప్రియులారా, పేరులో ఉన్న ప్రకాశం తీరులో కూడా ఉండాలని దేవుడి యొక్క కోరిక. క్రైస్తవులమైన మనమందరికీ జ్ఞానస్నాన సమయంలో వెలుగుచున్న ఒత్తినిచ్చారు. ఇస్తూ చెప్పిన మాట ఏంటంటే, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ బిడ్డ పట్టుకున్న ఈ దీపాన్ని
ఎల్లప్పుడూ వెలుగుతూనే ఉండనివ్వండి అని. కాబట్టి దీపాలు వెలిగించే వాళ్ళముగా ఉందాం, దీపాలు ఆర్పేవారముగా కాదు. దేవాది దేవుడు ఈ ప్రార్థనను, ఈ ప్రయాణాన్ని, ఈ ప్రయత్నాన్ని నూరంతలుగా ఆశీర్వదింతురుగాక. ఆమెన్. ప్రార్థించుదము. మహాపరిశుద్ధుడా దేవా తండ్రి, ఈరోజు 45వ రోజు ధ్యానాంశములో ప్రయాణములో ప్రకాశించాలి అని మాకు బోధించినందుకు స్తోత్రాలు. ఇజ్రాయేలీయుల ఎడారి యాత్రలో 19వ స్థలములో సెఫేరా అనే ప్రకాశించే కొండ వద్దకు వారిని విడిది చేసేలా చేసి వారికి మాకు ఎన్నో ఆధ్యాత్మిక పాఠాలు నేర్పినందుకు మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. సువర్ణ ఛాయగల వెలుగు, దేవుని తేజస్సు కలిగినటువంటి పరలోకానికి మేమందరము నిరీక్షణతో కలిసి ప్రయాణించే శ్రీసభ యాత్రికులుగా ప్రయాణమవుతూ ఉన్నాము. తేజోవంతమైన పరలోకములో అడుగు పెట్టాలి అంటే ఈ లోకములో ఉంటూ ఉండగానే మేము ప్రకాశించాలి అని మాకు నేర్పించావు. అలా ప్రకాశించాలి అంటే మేము వెలగబడాలి. దీపస్తంభం మీదే మా బ్రతుకులు నిర్మించుకోవాలి. మా బ్రతుకును ఆవరించి కప్పివేసి ఉన్నటువంటి నుసిని మసిని ఎల్లప్పుడూ తొలగించుకునే కృపను మాకు దయచేయు దేవా. సత్కార్యములు చేస్తూ నీ బలిపీఠం మీద అలంకరించబడే ఒక దీపములా నన్ను మార్చు. నిత్యము ప్రకాశించుటకు నీ సన్నిధిలో ప్రార్థనలో గడిపే అనుగ్రహాన్ని దయచేయమని ఈ మా మనవులను మా నాథుడైన క్రీస్తు పవిత్ర నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మదేవుని దీవెనలు సర్వదా మీకు తోడై ఉండి మీ యాత్రలో నిత్యము మిమ్ము నడిపించి సర్వదా కాపాడుదురుగాక.